ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత తెగించావే? తాయెత్తు కట్టి నన్ను వశపరుచుకోవాలనుకున్నావా? నా చేతే నీకు సేవలు చేయించుకోవాలనుకున్నావా? నా చేత నీ కాళ్ళు పట్టించుకుంటావా? నీ దిగజారుడు ఆలోచనలతో నా దృష్టిలో ఇంకా దిగజారిపోయావు కదే. అలా అనకు దీపక్ బాబు, నీకంటే నేనేం దిగజారిపోలేదు. నేను తాయెత్తు కట్టినా ఇంకేం చేసినా నా భర్త కోసమే నేను చేశాను. మీలాగా వేరే వాడికి కాబోయే భార్య కోసం చేయలేదు. కూసావే? ఇంకోసారి నాకు దగ్గరవ్వాలని చూసావో చంపేస్తాను. ఎలా? కట్టిన తాయెత్తు పని చేస్తుందా లేదా అని ఆలోచిస్తున్నావా? మందారం తాయెత్తు కట్టిన సంగతి దీపక్ ఎలా తెలిసింది అమ్మాయి గారు? సారీ రాజు, అత్తయ్య మందారం మీద ఫైర్ అవుతుంటే నోరు జారి నేనే నిజం చెప్పేశాను. అలా చెప్పకుండా ఉండాల్సింది. పాప మందారం. తాయెత్తు విషయం ఈ రోజు కాకపోతే రేపైనా తెలిసేది అమ్మాయి గారు. కానీ ఇంత తొందరగా విరుగుడు ఎలా కనుక్కున్నారో అర్థం కావడం లేదు. విరుగుడు కూడా కనుక్కున్నారు అంటే మనం ఆడుతున్న నాటకం గురించి కూడా తెలిసిపోయి ఉంటుంది కదా రాజు. తెలియకుండా ఎలా ఉంటుంది రూపా? సూపర్ రాజు, నీ యాక్టింగ్ కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. నీ అద్భుతమైన యాక్టింగ్ తో నన్ను నమ్మించావు, మీ పెద్దయ్య గారిని నమ్మించావు, ఈ ఇంట్లో అందరినీ నమ్మించావు, ఆఖరికి నా అశోక్ ని కూడా నమ్మించావు. బా, నువ్వు బ్రిలియంట్వి. ఖతర్నాక్ అని చెప్తుంటే నమ్మబుద్ధి కాలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నువ్వు మామూలు బ్రిలియంట్వి కాదు రాజు. సూపర్ సూపర్ రాజు నువ్వు. హ్యాట్స్ ఆఫ్. రూపా, నీ భర్త నీ ముందే ఇంకో అమ్మాయిని పెళ్లల్లా ట్రీట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి పక్కన కూర్చొని భోంచేస్తున్నాడు. ఆ అమ్మాయి గదిలో పడుకుంటున్నాడు. నిన్ను పిలిచే పిలుపుతో అమ్మాయి గారు అమ్మాయి గారు అని నా వెంట తిరుగుతుంటే నీకు కొంచెం కూడా కోపం రాలేదా? అసలు నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు కోరుకున్నది సాధించడానికి నీ భర్త ఇంకో అమ్మాయితో తిరిగినా పర్వాలేదా? ఆ అమ్మాయి పక్కన ఇంకొక్క మాట జారితే నాలిక తెగుద్ది. నువ్వు నన్ను కొట్టినంత మాత్రాన నేనన్నది నిజం కాకపోతుందా రూపా? నాటకాలాడి నన్ను నా అశోక్ నుంచి దూరం చెయ్యాలని చూశారు. మా పెళ్లి చెడగొట్టి మమ్మల్ని విడగొట్టి చక్కగా ఆనందం పొందాలనుకున్నారు. అసలు మీకు ప్రేమంటే ఏంటో తెలుసా?
నీకు సూటు కాని మాటలు నువ్వు మాట్లాడుకు కోమలి. నువ్వాడుతున్న నాటకాల ముందు మేమాడిన నాటకం ఏ పాటిది చెప్పు? నువ్వు రూపగా ఈ ఇంట్లో అడుగుపెట్టి మా నాన్నకి నన్ను దూరం చెయ్యాలని చూసావు. నా బిడ్డకి తల్లిని దూరం చెయ్యాలని చూసావు. నా రాజుకి నన్ను దూరం చెయ్యాలని చూసావు. నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? మేమేం చేసినా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి చేశామే కాని నిన్ను అశోక్ని విడగొట్టడానికి చేయలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మా నాన్న ముందు నిజం ఒప్పుకో. కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు. నన్ను నా అశోక్ని విడగొట్టాలని చూసి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు నాతో ఆట ఆడాలని చూశారు. అసలైన ఆట ఇప్పుడు నేను ఆడతాను. ఎలా ఉంటుందో చూడండి. ఈ ఆటలో తిరిగే మలుపుల్ని చూసి మీరు తట్టుకోలేరు. ఈ కోమలితో ఎందుకు పెట్టుకున్నాన్రా అని మీరు కుమిలి చావకపోతే నేను కోమలిని కాదు. జాగ్రత్తగా ఉండండి. మైండ్ ఇట్. ఏంటి రాజు, కోమలి అలా ఛాలెంజ్ చేసి వెళ్తోంది? అసలు మనం కోమలికి ఏం అన్యాయం చేశాం రాజు? కోమలి మాట్లాడిందేం పట్టించుకోకండి అమ్మాయి గారు. కోమలి మనల్ని ఏం చేయలేదు. కోమలిది మేకపోతు గాంభీర్యం. నాకేదో భయంగా ఉంది రాజు. మేక ఎన్ని ప్లాన్లు వేసినా ఆఖరికి పులికి బలవుతుంది అమ్మాయి గారు. పులి ఎప్పటికీ మేకకు బలవ్వదు. మేక మాటల్ని మీరు సీరియస్గా తీసుకోవద్దా అమ్మాయి గారు. ఆ మేకని ఎలా బలి ఇవ్వాలో నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి.